సో ఇప్పుడు నేను రియలైజేషన్ ఆఫ్ బూలియన్ ఫంక్షన్స్ యూజింగ్ డికోడర్స్ చెప్తాను. కేస్ 1 చెప్తాను. కేస్ 1 ఏంటంటే యాక్టివ్ హై అవుట్పుట్ డికోడర్ టు రియలైజ్ పీవైస్ ఫంక్షన్. పీవైస్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఫంక్షన్. సపోజ్ మనం 2 to 4 డికోడర్ తీసుకుందాం. సో 2 to 4 డికోడర్లో ఇక్కడ మనం ఇన్పుట్లు ఏవి ఇద్దాం. ఇదేమో ఎనేబుల్ అనుకుందాం. అవుట్పుట్ 4 కదా, ఇవి 4 అవుట్పుట్లు. దీన్ని y0, y1, y2, y3 అంటారు. సో y0 ఏమవుద్దంటే ఏ బార్ బి బార్ అవుతుంది అంతే కదా. 0 0 వచ్చినప్పుడు ఈ అవుట్పుట్ 2 to 4 డికోడర్ అంటే ఈ అవుట్పుట్ ఇది అవుట్పుట్ y0 వస్తుంది. y0 అంటే ఏ బార్ బి బార్. అదే 0 1 ఇచ్చినప్పుడు ఏ బార్ బి అవుతుంది. అదే 1 0 ఇచ్చినప్పుడు y2 ఏ బి బార్ అవుతుంది. 1 1 ఇచ్చినప్పుడు y3 ఏ బి అవుతుంది అంతే కదా. ఓకే, సపోజ్ నా ఫంక్షన్ సిగ్మా ఎమ్ ఆఫ్ నా ఫంక్షన్ f1 ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎమ్ ఆఫ్ 0 2 3 అనుకుందాం. అంటే 0 అంటే ఏ బార్ బి బార్ ప్లస్ 2 అంటే ఏ బి బార్ ప్లస్ 3 అంటే ఏబి అంతే కదా. ఇది ఫంక్షన్. ఇప్పుడు నేను కావాల్సింది ఏంటి, పీవైస్ ఫంక్షన్ అని అడిగాను. ఇదేమో ఎస్ఓపి ఫంక్షన్. ఎస్ఓపి ఫంక్షన్ అడిగాడు అనుకో డైరెక్ట్గా రాసేయచ్చు. కానీ పీవైస్ ఫంక్షన్ అడిగాను కాబట్టి ఈ పీవైస్ ఫంక్షన్ మనం ఎలా రియలైజ్ చేయాలంటే 0ని తీసుకొద్దాం, నెక్స్ట్ 2ని తీసుకొద్దాం, నెక్స్ట్ 3ని తీసుకొద్దాం. ఈ 3 నార్గేట్కి ఇద్దాం. నార్గేట్కి ఇస్తే ఏమవుద్ది, ఏ బార్ బి బార్ ప్లస్ ఏ బి బార్ ప్లస్ ఏబి హోల్ బార్ అవుద్ది అంతే కదా. అన్నిటిని కలిపేసి బార్ చేయడమే. ఇప్పుడు అలా బార్ చేస్తే ఏమవుద్దని చూద్దాం. ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి బార్ ప్లస్ ఏబి హోల్ బార్. సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ బి బార్ హోల్ బార్ డాట్ ఏబి బార్ బార్ డాట్ ఏబి బార్. ఓకే, సో దీన్ని ఏ ప్లస్ బి అనొచ్చు. ఏ బార్ బార్ ప్లస్ బి బార్ బార్ ఇది డాట్ ఏ బార్ ప్లస్ బి బార్ బార్ డాట్ ఏ బార్ ప్లస్ బి బార్ కదా. సో ఏ బార్ బార్ అంటే ఏ ప్లస్ బి డాట్ ఏ బార్ ప్లస్ బి డాట్ ఏ బార్ ప్లస్ బి బార్. సో ఇలాగ మనం పీవైఎస్ ఫామ్ని రియలైజ్ చేయొచ్చు. ఏది, డికోడర్తో. యూజింగ్ డికోడర్ we can realize POS using NAR. ఓకే, సో ఇది పాయింట్. ఇది ఒక కేసు. సెకండ్ కేసు చూద్దాం. కేస్ 2 యాక్టివ్ హై అవుట్పుట్ డికోడర్ టు రియలైజ్ ఎస్ఓపి ఫంక్షన్. ఇంకే ఎస్ఓపి ఫంక్షన్. సో సిగ్మా ఎమ్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎమ్ ఆఫ్ 1, 3 అని ఇద్దాం. సో సింపుల్గా 2 to 4 డికోడర్ రాస్తాం. ఏబి ఎనేబుల్. సో 4 డికోడర్స్ y0, y1, y2, y3. నేను 1, 3 అన్నాను కాబట్టి 1ని ఆర్గెట్కి ఇస్తాను, 3ని ఆర్గెట్కి ఇస్తాను, ఆర్గెట్కి ఇలా కనెక్ట్ చేస్తాను. అప్పుడు ఇది ఏమవుతుందంటే ఏ బార్ బి బార్ అవుతుంది, ఇది ఏ బార్ బి అవుతుంది, ఇది ఏబి బార్ అవుతుంది, ఇది ఏబి అవుతుంది అంతే కదా. సో 1 ఏమో ఏ బార్ బి అవుతుంది, 3 ఏమో ఏబి అవుతుంది. ఇది సింపుల్గా మనకి ఎస్ఓపి ఫంక్షన్, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఫంక్షన్. ఇది ఒక కేసు. కేస్ 3 చూద్దాం. యాక్టివ్ లో అవుట్పుట్ డికోడర్ టు రియలైజ్ పీఓఎస్ ఫంక్షన్. ఇంకా యాక్టివ్ లో అవుట్పుట్ డికోడర్ యూజింగ్ పీఓఎస్ ఫంక్షన్. సో మనం 2 to 4 డికోడర్కి ఇద్దాం. 2 to 4 డికోడర్, ఏబి ఇన్పుట్స్ అండ్ ఎనేబుల్. ఓకే, సో అవుట్పుట్స్ y0, y1, y2, y3. ఇంకా ఇవన్నీ కూడా సపోజ్ సిగ్మా ఎమ్ ఆఫ్ 0 1 3 అనే ఒక ఆప్షన్ ఇద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఇది ఏ బార్ బి బార్, ఇది ఏ బార్ బి, ఇది ఏబి బార్, ఇది ఏబి. ఓకే, సో 0 అంటే ఇది, 1 అంటే ఇది, 3 అంటే ఇది. ఈ 3 ఒక అండర్గేట్కి ఇద్దాం. అండర్గేట్కి ఇస్తే ఏమవుతుంది, అండర్గేట్కి ఇస్తే ఏమవుతుంది, ఏ బార్ బి బార్ ఇంటూ ఏ బార్ బి ఇంటూ ఏబి. ఓకే,
ఓకే. సో యాక్టివ్ లో అంటున్నాడు కాబట్టి దీనికి ఇవి ఇన్వర్టర్స్ వస్తాయి ఇక్కడ. సో ఇన్వర్టర్స్ వచ్చాయంటే మనం ఏదైతే అండ్ గేట్ రాసామో దానికి బార్ టర్మ్స్ వస్తాయి అన్నమాట. అప్పుడు దీన్ని ఏ బార్ బి బార్ హోల్ బారు డాట్ ఏ బార్ బి హోల్ బారు డాట్ ఏబి బార్ హోల్ బార్ అని రాసుకోవచ్చు. దీన్ని మళ్ళీ డెమర్గన్స్ లాస్ అప్లై చేస్తే ఏ బార్ బార్ ప్లస్ బి బార్ బార్ ఏబి బార్ అని రాసామనుకో డెమర్గన్స్ లాస్లో ఏ బార్ ప్లస్ బి బార్ రాయాలి. అలాగే ఏ ప్లస్ బి హోల్ బార్ రాసామనుకో ఏ బార్ డాట్ బి బార్ అని రాయాలి. ఇది డెమర్గన్స్ లాస్ అనమాట. ఈ రూల్స్ మనం ఇంతకుముందు ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఏ బార్ బార్ అంటే ఏ ప్లస్ బి బార్ బార్ అంటే బి. అలాగే ఇది ఏ బార్ బార్ ప్లస్ బి బార్. అలాగే ఇది ఏ బార్ ప్లస్ బి బార్. ఓకే. సో ఇక్కడ ఏమని రాయాలంటే ఏ ప్లస్ బి ఇది ఏ ప్లస్ బి బార్, ఇది ఏ బార్ ప్లస్ బి బార్. సో ఇలాగ పిఓఎస్ ఫంక్షన్ని రియలైజ్ చేయొచ్చు యాక్టివ్ లోతో. యాక్టివ్ లో అంటే ఇక్కడ బబుల్ పెడతాం, వచ్చిన దానికి బార్ పెట్టాం అంతే, అంతకుమించేం లేదు. ఓకే. మీరు ఇక్కడే బబుల్ పెట్టేస్తే సింపుల్గా ఏ బార్ బి బార్ అంటే ఏ ప్లస్ బి వచ్చేస్తుంది. అలాగే దీనికి ఇక్కడ బార్ పెట్టేస్తే ఏ ప్లస్ బి బార్ వచ్చేస్తుంది. దీనికి బార్ పెట్టేస్తే ఏ బార్ ప్లస్ బి వచ్చేస్తుంది. దీనికి బార్ పెడితే ఏ బార్ ప్లస్ బి బార్ వచ్చేస్తుంది, డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇవన్నీ అండగడ్డకి ఇచ్చేసిన డైరెక్ట్ అవుట్పుట్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనకి చేసేవానికి ఈజీగా ఉంటుందని ఇలా పెట్టా అంతే. ఓకే. నెక్స్ట్ కేసు చూద్దాం. కేస్ 4 ఏంటో చూద్దాం. యాక్టివ్లో అవుట్పుట్ డికోడర్ టు రియలైజ్ ఎస్ఓపి ఫంక్షన్. ఓకే. కేస్ 4 యాక్టివ్లో అవుట్పుట్ డికోడర్ టు రియలైజ్ ఎస్ఓపి ఫామ్. సో ఫంక్షన్ ఏం చేశానంటే సిగ్మా ఎమ్ ఆఫ్ 1 to 3 ఇచ్చాను. సో దీనికి 2 to 4 డికోడర్ తీసుకుందాం. 2 to 4 డికోడర్. సో 2 ఇన్పుట్స్ ఏంటంటే ఏబి. ఎనేబుల్ ఆబ్వియస్గా ఉంటుంది అనుకోండి. దీనికి యాక్టివ్లో అన్నాం కాబట్టి ఇలా పెట్టుకోవాలి. ఇది y0, ఇది y1, ఇది y2, ఇది y3. y0 అంటే ఏ బార్ బి బార్, y1 అంటే ఏ బార్ బి, y2 అంటే ఏబి బార్, y3 అంటే ఏబి. సో దీంట్లో 1 ఇది, 2 ఇది, 3 ఇది. ఈ 3 NAND గేట్ కనెక్ట్ చేద్దాం. ఓకే. NAND గేట్ కనెక్ట్ చేసే ముందు ఇవి బార్ కదా, బార్ అంటే ఇక్కడ కూడా బార్ వస్తుంది, ఇక్కడ బార్ వస్తుంది, ఇక్కడ బార్ వస్తుంది, ఇక్కడ బార్ వస్తుంది. ఇక్కడ ఇది బార్ కడితే ఏమవుతుంది, ఏ బార్ బి బార్ హోల్ బార్ అంటే ఏ బార్ బార్ ప్లస్ బి బార్ అంటే ఏ ప్లస్ బి. ఓకే. సో ఈ ఫస్ట్ టర్మ్ ఏ ప్లస్ బి అనమాట. సెకండ్ టర్ము ఏబి బార్ హోల్ బార్ అంటే ఏ బార్ ప్లస్ బి. థర్డ్ టర్ము ఏబి బార్ అంటే ఏ బార్ ప్లస్ బి బార్. సో ఇక్కడికి ఏమొస్తుందంటే ఏ ప్లస్ బి డాట్ ఏ బార్ ప్లస్ బి డాట్ ఏ బార్ ప్లస్ బి బార్. ఓకే. NAND గేట్ కాబట్టి ఇది మళ్ళీ హోల్ బబుల్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఏ ప్లస్ బిని ఏ బార్ ప్లస్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఏబిసి హోల్ బార్ కింద కనబడుతుంది. సో ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ కింద రాయొచ్చు కదా డెమర్గన్స్ లాస్ ప్రకారంగా. సో అప్పుడు ఇది ఏ ప్లస్ బి హోల్ బార్ ఈ డాట్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఏ బార్ ప్లస్ బి హోల్ బార్ ప్లస్ ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్ అవుతుంది. సో దీన్ని మళ్ళీ ఏ ప్లస్ బి హోల్ బార్ ఈక్వల్స్ టు ఏ బార్ ప్లస్ బి బార్, ఇది ఒక డెమర్గన్లా కదా. దాన్ని మళ్ళీ విడదీస్తే ఏ బార్ డాట్ బి బార్. ఓకే. ఏ ప్లస్ బి హోల్ బార్ అంటే ఏ బార్ డాట్ బి బార్, ఏ ప్లస్ బి హోల్ బార్ ఉన్నదాన్ని ఏ బార్ డాట్ బి బార్ కింద రాయొచ్చు. అప్పుడు ఏ ప్లస్ బి హోల్ బార్ ఈక్వల్స్ ఏ బార్ డాట్ బి బార్. అలాగే ప్లస్ ఏ బార్ బార్ అంటే ఏ బార్ బార్ ప్లస్ బి బార్. సో ఇప్పుడు ఇది డెమర్గన్స్ లాస్లో ఏ ప్లస్ బి హోల్ బార్ని మనం ఏం రాయొచ్చు అంటే ఏ బార్ డాట్ బి బార్ కింద రాయొచ్చు. అప్పుడు ఏ బార్ డాట్ బి బార్ బి బార్ ప్లస్ దీన్ని ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్ని సారీ ఏ బార్ ప్లస్ బి హోల్ బార్ అంటే ఏ బార్ బార్ ప్లస్ బి బార్ అంటే ఏ ప్లస్, అలాగే ఏ బార్ ప్లస్ బి హోల్ బార్ని ఏ డాట్ బి బార్ కింద రాయొచ్చు. ఏ డాట్ బి బార్, ఎందుకంటే ఏ బార్ బార్ అంటే ఏ అవుతుంది, ప్లస్ డాట్ అవుతుంది, బి బార్ అవుతుంది. అలాగే ప్లస్ ఇది ఏ డాట్ బి అవుతుంది. ఇది సమ్ ఆఫ్ ప్రొడక్ట్, ప్రొడక్ట్లన్నింటిని సమ్ చేయడం, ఇది ఎస్ఓపి ఫామ్. సో ఎస్ఓపి ఫామ్ రావడానికి NAND గేట్ ఉపయోగించాను. పిఓఎస్ ఫామ్ రావడానికి
అండ్ గేట్ వాడాను, అలాగే నార్ గేట్ని కూడా యూజ్ చేశాను. సో ఆర్ గేట్ వాడాను, నార్ గేట్ వాడాను, అండ్ గేట్ వాడాను, NAND గేట్ వాడాను. సో NAND గేట్కి ఏమో యాక్టివ్లో కాన్ఫిగరేషన్ వాడాను, యాక్టివ్లో అవుట్పుట్. అండ్ గేట్కి కూడా యాక్టివ్లో అవుట్పుట్ వాడాను. నెక్స్ట్ ఆర్ గేట్కి SOP ఫామ్ రిలైజ్ చేశాను, నార్ గేట్కి POS ఫామ్ రిలైజ్ చేశాను. సో ఇట్లాగా SOP POS ఫామ్స్ని డికోడర్స్తోనే ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, ఎనీ ఫంక్షన్. సో దిస్ ఈజ్ ద రియలైజేషన్ ఆఫ్ ద బూలియన్ ఫంక్షన్స్ యూజింగ్ అండ్, ఆర్, నాట్, అండ్, ఆర్, NAND, అండ్ గేట్స్. సో దిస్ ఈజ్ ద రియలైజేషన్ ఆఫ్ ద బూలియన్ ఫంక్షన్స్ యూజింగ్ ద డికోడర్ అండ్ ఆర్, నార్, అండ్, NAND గేట్స్. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.